नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। तरुणांनी आरोग्याकडे लक्ष द्यावे, अधिकाऱ्यांचे आवाहन। प्रजापालनाचा भाग म्हणून आयोजित 5K रनला उपस्थिती। गोंधळात पार पडली नगरपालिका सर्वसाधारण सभा। काँग्रेस कार्यालयासाठी जागा वाटपला भाजप नगरसेवकांचा विरोध। सोन्याच्या दुकानदारांनी सुरक्षा उपाय पाळावेत, CCTV कॅमेरे बसवून घ्यावेत, SP अखिल महाजन यांचे सुचवणे। आदिलाबाद दौऱ्यावर आले आदिवासी काँग्रेस राष्ट्रीय समन्वयक। गावांमध्ये फिरून आदिवासींच्या समस्या जाणून घेणार कुसुम आलम। आजच्या सविस्तर बातम्या। तरुणांनी आरोग्याकडे लक्ष द्यावे असे स्थानिक संस्था अतिरिक्त कलेक्टर राजेश्वर आणि नगरपालिका अध्यक्षा भंडारी अनुषा म्हणाल्या। सोमवारी प्रजापालना प्रगती योजनेचा भाग म्हणून इंदिरा प्रियदर्शनी स्टेडियम मधून सुरू झालेल्या 5K मॅरेथॉन रनमध्ये त्या प्रमुख पाहुण्या म्हणून हजर राहून झेंडा दाखवून सुरुवात केली। दैनंदिन जीवनामध्ये योगाचा भाग करावा असे त्यांनी सांगितले। हा रन कलेक्टर चौक, NTR चौक, विनायक चौक, नेताजी चौक, आंबेडकर चौक मार्गे पुन्हा इंदिरा प्रियदर्शनी स्टेडियम पर्यंत चालला। या रनमध्ये कर्मचारी, तरुण, विविध वर्गातील लोक, शहरातील मान्यवर आणि नागरिकांनी उत्साहाने सहभाग घेतला। 5K रनमध्ये जिंकलेल्या विजेत्यांना यावेळी प्रमुख पाहुण्यांच्या हस्ते मेडल आणि प्रशस्तीपत्र देण्यात आले। हाँ బెటర్ ఫర్ టుమారో, బెటర్ ఫర్ హెల్త్, బెటర్ ఫర్ యూత్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క 5K రన్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఇక్కడ ఆరోగ్యము, యువత మరియు రాగల మంచి రోజుల కోసం ఈ యొక్క 5K రన్ అనేది నిర్వహించడం జరుగుతుంది। దీని ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా హెల్త్ అవేర్నెస్ అనేది పెరగాలి, అంటే ఫిజికల్ యాక్టివిటీస్, ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది ప్రజల్లో ఉండాలి। దానికి సంబంధించినటువంటి అవగాహన ప్రజలకు కలగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఇక్కడ మీకు అందరికీ తెలుసు, టౌన్లో మున్సిపాలిటీ తరఫున ప్రతి వార్డుకు ఒక ఓపెన్ జిమ్ మరియు వీలైనన్ని ప్రదేశాల్లో ఓపెన్ పార్క్స్ ఏర్పాటు చేయడం జరిగింది। దీంతో పాటు ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కానీ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ పార్క్లో కానీ ఇంకా మండలానికి ఒక మినీ స్టేడియం ఉండాలన్న ఉద్దేశంతో కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రజలకు బెటర్ హెల్త్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। ప్రజలు యోగా కానీ, వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ మరి వీటిపైన అవగాహన పెంచుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అవసరమైనటువంటి అవేర్నెస్ కల్పించడానికే ఈ నినాదం ఇవ్వడం జరిగింది। అందుకే యూత్తో ఇప్పుడు 5K रन అనేది ప్రారంభించబోతున్నాం। नागरिकांचे रक्षण आणि सुरक्षा योग्य प्रकारे करण्यासाठी कम्युनिटी कॉन्व्हेंट कार्यक्रम राबवत असल्याचे आदिलाबाद जिल्हा SP अखिल महाजन यांनी सांगितले। आदिलाबाद शहरातील वडेरा कॉलनीतील सोमवारी सकाळी 100 कर्मचाऱ्यांसह कॉर्डन सर्च रचवला। तर या कार्यक्रमात योग्य कागदपत्रे नसलेली 67 दुचाकी वाहने, 16 ऑटो आणि 2 ट्रॅक्टर ताब्यात घेतल्याचे त्यांनी सांगितले। तसेच तपासणीत 98 देशी दारू आणि 12 लिकर बाटल्या जप्त केल्याचेही म्हणाले।
तिघांवर गुन्हे दाखल केल्याचेही सांगण्यात आले. गांजा आणि मादक पदार्थापासून दूर राहावे असे SP यांनी सुचवले. कोणतेही असामाजिक कृत्य करू नये असेही सांगण्यात आले. CCTV कॅमेऱ्याचे महत्त्व सांगत त्यांच्या स्थापनेसाठी प्रत्येक करावे असेही सुचवले. మళ్ళీ ఫైన్ 10,000 ఇది బిగ్ నా ఆటో అంటే చేతితో రాసుకోండి అంటే యాక్చువల్లీ ఆటో నెంబర్ ఇది సార్ సార్ ఎట్లా లేదా తెలియదు డాక్యుమెంట్తో నెంబర్ ప్లేట్ వేస్తారు బట్ డాక్యుమెంట్ ఎవరి ఇతంది ఇది ఒరిజినల్ ఇది ఒరిజినలే సార్ చాలా దొంగలు వెహికల్స్ ఉండొచ్చు ఇప్పుడు ఎవరి నుంచి పట్టుకున్నారు మనం డాక్యుమెంట్ కరెక్ట్ ఉంటే ఉంటాయి ఇది కరెక్ట్ ఉంటే కూడా తెచ్చాము आपके दर जाना కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎవరైనా ఉంటే మీ పిల్లలు బయటకు వెళ్ళి దొంగతనం చేస్తే వాళ్ళని ఆపాలి. మీరు మంచిగా మార్చుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. మంచిగా ఉండండి, ఇబ్బంది లేకుండా ఉండండి. ఆల్రెడీ ఇక్కడ కేసులు ఉన్న వాళ్ళు మా దగ్గర వాళ్ళ లిస్ట్ ఉంది, వాళ్ళ మీద సర్వే. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ CCP పేరుతో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము. ఇది మాత్రమే మీ కాలనీ కాదు, అన్ని కాలనీస్కి అన్ని ఊరులో పోయి మనం చేస్తాము. మెయిన్ ఉద్దేశం అంటే ఎవరైనా ఇప్పుడు జీవన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఎవరైనా రౌడీలు హిస్టరీ షీటర్లు ఆ దొంగలు ఉంటారంటే వాళ్ళ పోయి చెక్ చేస్తాము. వాళ్ళ హౌస్ సెర్చ్ చేసి ఏమైనా ఎట్లయినా దేశీదారు బాటిల్స్ దొరికి అది పట్టుకుంటాము. మేబీ 100 మందిలో మేబీ 10 మంది అట్లా పని చేస్తున్నారు. దానివల్ల మొత్తం మీ కాలనీ పేరు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీరు అందరు లేబర్ పని చేసి బతికనేవారు, మళ్ళీ వాళ్ళ వల్ల మీ మొత్తం పేరు కాలనీ పేరు చేదవుతుంది. అంటే మీ కాలనీ ఇప్పుడు మీ వయసు అయిపోయింది, ఇప్పుడు మీ పిల్లలు ఏది, ఇప్పుడు మీ పిల్లలు కూడా వాళ్ళ చూసి అదే దారిలో పోతే ఎట్లా ఉంటుంది? సో మీ బాధ్యత ఏముంటుంది అంటే మీరు పట్టుకొని వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసి మనం చెప్పాలి, సార్ ఇతను అనవసరంగా నైట్ తిరుగుతున్నారు, పక్కా దొంగతనం చేస్తారు, ఇతను చెక్ చేయండి. లేదు సార్ ఇతను 100% ఈ బైక్ దొంగతనం చేసి తీసుకొచ్చారు, ఈ ఇంతకుముందు కూడా దొంగ ఇప్పుడు కూడా దొంగ బైక్ నడిపిస్తున్నారు, మీరు చెక్ చేయండి. అదంటే కాలనీ వాళ్ళకి తెలుస్తుంది కదా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏ బైక్ వస్తుంది, ఏం వాళ్ళు ఎంత అమౌంట్ వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. వాళ్ళు సంపాదించి 100 ఖర్చు చేసేది 1000, అది ఆటోమేటిక్ మీకే తెలుస్తుంది. అంటే మనకంటే మీకు ఇప్పుడు చిన్న పిల్లలు అనవసరంగా వాళ్ళు కూడా మీకు చూసి ఎవరైనా దొంగలు ఉన్నారు వాళ్ళకి చూసి వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు. మరి ఏమైనా దొంగతనం చేసి వాళ్ళకి ఇట్లయినా మీరు నేర్పిస్తే ఎంత గలీజ్ ఉంటుంది. వాళ్ళు ఏమైనా మంచి కావాలి, డాక్టర్ కావాలి, ఏమైనా ఇంజనీర్ కావాలి, టీచర్ కావాలి, వాళ్ళు ఎట్లయినా మీకు చూసి దొంగలు అయితే ఎట్లా? అంటే ఇప్పుడు మొన్న మాట అంటున్నాను, అదే ఫార్మర్స్ రైతు అంటున్నారు, సార్ 2-3 వచ్చారు, మనం ఇంత హైట్ వాళ్ళది బస్తా తీసుకొని పోతే కొట్టాము అక్కడ, మళ్ళీ వాళ్ళు పారిపోయారు. ఏమైనా ట్రాక్టర్ నడపాలి అంటే లైసెన్స్ ఉండాలి, మరియు తాగి నడపకండి. తాగి నడిపిస్తే నేను సెపరేట్గా ఒక ట్రాక్టర్ డ్రైవ్ పెట్టి అది కూడా చేపిస్తాము. మళ్ళీ ట్రాక్టర్ కోర్టులో పోతుంది, కోర్టు నుంచి రిలీజ్ చేయాలి అంటే మళ్ళీ షూరిటీ పెట్టాలి వస్తుంది 2-3 లక్షలు, మళ్ళీ బంద్ అవుతుంది. అందువల్ల ముందు మీకు చెప్తున్నాము, మేము 2-3 రోజులు సెపరేట్గా ఒక स्पेशल ड्राईव्ह ఏర్పాటు చేస్తాము. 2 अजेंडा मुद्द्यांवर आदिलाबाद नगरपालिका प्लॅनची बैठक घेतल्याचे अध्यक्षा भंडारी अनुषा यांनी सांगितले. सोमवारी बैठकीनंतर त्या माध्यमांशी बोलत होत्या. सरकारकडून शहराच्या विकासासाठी 24 कोटी रुपयांच्या निधीसाठी ठराव केल्याचे म्हणण्यात आले. तसेच काँग्रेस पक्षाच्या कार्यालयाच्या व्यवस्थापनासाठी जागा देण्यासाठी NOC देण्याचा ठराव केल्याचेही त्या म्हणाल्या.
स्थानिक पातळीवर सरकारच्या ताब्यात असलेली विजय डेअरीची जागा काँग्रेस पक्षाला वाटप करण्याचा आम्ही निषेध करतो, असे विरोधी भाजप नगरसेवकांनी सांगितले. बैठकीत त्यांच्या विरोधामध्ये त्यांनी फलक दाखवले. नगरपालिका कार्यालयासमोर निषेधही केला. नगरपालिकेची आपत्कालीन बैठक फक्त 1 तास आधी अजेंडा प्रती दिल्याचा आरोपही त्यांनी केला. दुग्ध उत्पादन शेतकऱ्यांना या उपयोगी पडणारी विजय डेअरीची जागा काँग्रेस पक्षाला कशी वाटप करता, असा प्रश्न त्यांनी केला. ఈరోజు మేము సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో 2 తీర్మానాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటిది వచ్చేసి యూసీఎఫ్ ద్వారా మనకి గవర్నమెంట్ నుంచి 20 కోట్లు తీర్మానం కొరకని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి మనకి గౌరవ కలెక్టర్ గారి నుంచి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకై వాళ్ళు ఎన్ఓసి అడగడం జరిగింది. కేవలం అంటే మా మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి మాత్రమే ఇస్తాము. మిగతా ప్లేస్ అనేది అది వాళ్ళకి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కేవలం ఎన్ఓసి కొరకే మేము ఈరోజు ఆమోదం ఇవ్వమని చెప్పిండ్రు. అలాగే ఇంకొకటి 20 కోట్ల ఇంకొకటి మా నుంచి మాత్రం మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి మాత్రం ఇస్తాం, ప్లేస్ అనేది ఎక్కడ లేదు. మిగతా పార్టీలకు కూడా ఇంతకుముందు ఇవ్వడం జరిగిందని, కావాలంటే వేరే పార్టీలు కూడా మీకు ఇంకా ఎన్ఓసి కావాలంటే కూడా మేము ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ నుంచి ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా, రేపటి నాడు మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పడాలన్నా, ఇంకో కొత్త ఫ్యాక్టరీ రావాలన్నా తప్పకుండా మన మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి తీసుకోవడం అనేది మున్సిపాలిటీ తరఫున ఎవరికి గౌరవ సభ్యులకు కానీ ఎవరికి కానీ అభ్యంతరం లేదు అనేది ఒకటి మనం ఎన్ఓసి ఇస్తాం కాబట్టి అది తప్పకుండా తీసుకునాల్సిన బాధ్యత. అలాగే మనం ఇవ్వాల్సింది ఏంటంటే చూసి ఎలాగో మేము ఇందాక చూసినాం అది మా మున్సిపాలిటీకి సంబంధించిన ప్లేస్ కాదు కాబట్టి ఎన్ఓసి ఇవ్వడానికి మా దగ్గర అంతా కోరం మాత్రం 24 మెంబర్స్ ఉన్నారు. మేము ఈరోజు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అలాగే 20 कोట్లు కూడా ఆమోదంలో తీర్మానంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. जनतेच्या तक्रारी तातडीने सोडवाव्यात असे अतिरिक्त कलेक्टर राजेश्वर आणि चित्रू म्हणाले. सोमवारी आदिलाबाद कलेक्टरमध्ये आयोजित प्रजावणी कार्यक्रमात ते इतर विभागीय अधिकाऱ्यांसोबत विविध भागांमधून आलेल्या नागरिकांचे अर्ज स्वीकारले. अर्जाची पातळणी करून त्यावर तातडीने कारवाई करावी असे सांगण्यात आले. समस्यांच्या निराकरणासाठी संबंधित विभागाच्या अधिकाऱ्यांनी समन्वयाने काम करावे असे आदेशही त्यांनी दिले.
सोन्याच्या दागिन्याच्या दुकानांमध्ये सुरक्षा उपाय तातडीने पाळावे असे आदिलाबाद जिल्हा SP अखिल महाजन यांनी सुचवले। सोमवारी स्थानिक पोलीस हेडक्वार्टरमध्ये शहरातील सोन्याच्या दागिन्यांच्या दुकान मालक आणि व्यवस्थापकासोबत झालेल्या बैठकीमध्ये SP यांनी अनेक सूचनाही केल्या। महाराष्ट्र सीमा भागामध्ये सोन्याच्या दुकानांच्या मालकांनी पूर्ण सतर्क राहावे असे त्यांनी सुचवले। चोरी होऊ नये म्हणून दुकानाच्या आत आणि बाहेर आधुनिक CCTV कॅमेरे बसवावे, मोशन सेन्सर अलर्ट सिस्टम, फायर अलार्म आणि या सेन्सर अलर्ट उपकरणे वापरावी असेही म्हणण्यात आले। CCTV कॅमेऱ्याचा DVR सुरक्षित ठिकाणी ठेवावा असेही सुचवले। शहरातील अशोक रोडवर गर्दी जास्त असल्याने वाहतूक नियंत्रणासोबतच पार्किंग बाबतही विशेष उपाययोजना कराव्या असे म्हणण्यात आले। బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ మా మీద మీ మీద అందరి మీద ఉన్నది। ముఖ్యంగా గోల్డ్ రేట్ ఎక్కువ అయింది కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ ఇంతకుముందు మాకు మార్కెట్లో బ్లూ కోట్ ఉండేది, బ్లూ కోట్ కానిస్టేబుల్ సెక్యూరిటీ ఇస్తే చాలా ఈ మీటింగ్ మనం పెడుతున్నాం సో దట్ మనం కూడా రెడీ ఉంటాం। బికాజ్ మనం చేసేది తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత మనం పోలీస్ నుంచి కూడా మనం ఏం చేయాల్సింది అది మనం చేద్దాం। అది కాకుండా మీ సైడ్ నుంచి మనకి ఏం సపోర్ట్ కావాల్సింది అంటే ఈ జ్యువెలరీ ఇన్సిడెంట్ షాప్ ఇన్సిడెంట్ నుంచి నేను చెప్తాను। ఫస్ట్ ఆ షాప్లో ఇప్పుడు ఆ జ్యువెలరీ షాప్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న చిన్నది నేను చెప్పట్లేదు, ఎందుకంటే చాలా మంది సినిమాకి జ్యువెలరీ షాప్స్ వాళ్ళు చాలా మంది చిన్న చిన్న షాప్స్ వాళ్ళు కూడా ఉంటారు, మళ్ళీ అదే గోల్డ్ తీసుకొని అదే చేసి ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు। బట్ ఎవరెవరు పెద్ద షాప్స్ ఉన్నాయి, డైలీ ఎవ్రీడే ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటుంది, వాళ్ళకి అట్లీస్ట్ బేసిక్ అట్లా సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేయాలి। ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారంటే మనం ఇప్పుడు 4K వచ్చింది, ఇప్పుడు 4Kలో మూవ్మెంట్ కూడా వస్తుంది। 2-3 మీరు జస్ట్ అంటే నేను ఆ షాప్ విజిట్ చేశానంటే నేను కూడా షోరూమ్ ఒకటి నేను అది విజిట్ చేశానో గుర్తుంది, అట్లా జస్ట్ ఇంతే ఏరియాలో అట్లీస్ట్ 4-5 కెమెరాస్ పెట్టుకున్నారు, ఇట్లా 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 ఇట్లా, సో దట్ ఎవరైనా ఫేస్ కూడా కనిపిస్తుంది ఎవరు వచ్చారు। ఎక్కువ కెమెరాస్ ఉంటే జనాలు కూడా భయంతో ఉంటారు, మరియు ఆ కెమెరాస్కి రికార్డింగ్ ఎక్కడ అవుతుంది అంటే అది కొంచెం దూరంగా పెట్టాలి, ఎక్కడైనా కనిపించకుండా పెట్టాలి। మళ్ళీ ఒక ఉదాహరణ ఇస్తాను। आदिवासी लीडरशिप डेव्हलपमेंट मिशन कार्यक्रमाचा भाग म्हणून आदिलाबाद जिल्हा दौऱ्यावर आलेल्या आदिवासी काँग्रेस राष्ट्रीय समन्वय कुसुम आलम यांचे स्थानिक काँग्रेस नेत्यांनी DCC कार्यालयामध्ये जंगी स्वागत केले। राज्य आदिवासी काँग्रेसचे उपाध्यक्ष सेडमाकी आनंदराव, आदिलाबाद मार्केट चेअरमॅन श्रीकांत रेड्डी, माजी मार्केट चेअरमॅन अल्लुरी संजीव रेड्डी आणि शहर काँग्रेस अध्यक्ष खिजर पाशा तसेच इतर काँग्रेस नेत्यांनी त्यांचा शाल देऊन सत्कार केला। 3 दिवस आदिवासी गावांमध्ये क्षेत्रीय पाहणी करून आदिवासींच्या समस्या जाणून घेणार असल्याचेही म्हणण्यात आले। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस। प्रत्येकाने निरोगी जीवनासाठी योगा आणि व्यायाम दैनंदिन जीवनाचा भाग करावा असे जिल्हा कलेक्टर भावेश मिश्रा यांनी सुचवले। प्रजापालना, प्रगती नियोजन, युवा आणि क्रीडा महोत्सवाचा भाग म्हणून या सोमवारी सकाळी आयोजित फिट अँड ॲक्टिव्ह तेलंगणा मॅरेथॉन अँड फिजिकल लिटरेसी कार्यक्रमाला कलेक्टर यांनी झेंडा दाखवून सुरुवात केली। योगा आणि शारीरिक व्यायाम ही आरोग्यासाठी खूप फायदेशीर असल्याचेही म्हणाले। नियमित शारीरिक कसरतीमुळे अनेक दीर्घकालीन आजार दूर ठेवता येतील आणि भविष्यामध्ये आरोग्याच्या समस्या येऊ नये यासाठी रोज व्यायाम करावा असे सुचवले। शहरातील शिवाजी चौकापासून सुरू झालेला मॅरेथॉन NTR मिनी स्टेडियमपर्यंत उत्साहपूर्ण वातावरणामध्ये पार पडला।
तरुण, विद्यार्थी आणि नागरिक मोठ्या संख्येने सहभागी होऊन कार्यक्रम यशस्वी केला. జగతులను మార్చే గెలుపుకు అడ్రసులో ఆకాశం నీ హద్దయ్యి చెలరేగ 25 ఎక్కువ ఉంటే నెక్స్ట్ ఈ సంవత్సరంలో దాన్ని 25 కంటే తక్కువకి రావడానికి అందరూ ప్రయత్నం చేసుకోవాలి. హైపర్ టెన్షన్ కానీ అది మీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అవన్నీ చాలా చాలా పెరుగుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం జనరల్గా అది కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే డిజిటల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ అయిపోయింది. మనం ఇంట్లోనే సాయంత్రం కానీ ఉదయం కానీ ఫస్ట్ మనం యాక్టివిటీ ఏం చేస్తామంటే ఫోన్ చూస్తాము. అవునా కాదా? ఎంతమంది చూస్తారు? ఉదయం లేచి ఫోనే చూస్తారు. ఫస్ట్ ఫోన్ చూస్తాము, దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కానీ ఫేస్బుక్ ఫీడ్ కానీ మిగతా సోషల్ మీడియా ఫీడ్ కానీ మాత్రం చూస్తూ ఉంటాము. సో ఈ ట్రాప్ నుంచి కొంత మనం బయటికి రావాలి. సో మనం డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఎట్లయితే మీకు ఫీవర్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఏం వాడతారు? థర్మోమీటర్ వాడతారు. అవునా కదా? సో అట్లాగే మీరు ఫిట్ ఉన్నారా లేరా దానికి ఒక సింపుల్ ఇండికేటర్ బిఎంఐ అనేది ఉంటుంది. ఏంటి బిఎంఐ? ఎవరు చెప్తారు ఫుల్ ఫామ్? బాడీ మాస్ ఇండెక్స్. ఓకే, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? 165 సెంటీమీటర్ ఉంటే 1.65 స్క్వేర్ చేసి డివైడ్ చేస్తాము. అది ఎంత రావాలి? జనరల్గా ఒక ఫిట్ వ్యక్తి ఉంటే 18 to 25 రేంజ్లో రావాలి. సో నాది దాదాపు ఒక 23.5 ఆ రేంజ్లో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి ఈరోజు చెక్ చేసుకోండి. వెరీ సీరియస్ మ్యాటర్. सिंगरेणी कामगारांच्या समस्या तातडीने सोडवाव्या अशी मागणी आसिफाबाद जिल्हा तेलंगणा कोळसा खान कामगार संघटनेचे नेते मल्हारराज श्रीनिवासराव यांनी केला. सोमवारी रेबेना मंडळातील बेल्लंपल्ली एरियाच्या या कौरागुड ओपन कास्टमध्ये सिंगरेणी कामगारांच्या समस्यांवर आयोजित बैठकीत ते सहभागी झाले. 2026 जुलै 1 पासून येणाऱ्या वेज बोर्डच्या निर्णयासाठी केंद्र आणि राज्य संघटनांनी या वेज बोर्ड नोटीस दिली नसल्याचेही ते म्हणाले. तातडीने कॉमन डिमांड नोटीस देऊन वेज बोर्ड स्थापन करून 12वा वेतन करार करावा अशी मागणी त्यांनी केली. బోర్డును వెంటనే ఏర్పాటు చేసి మరి బొగ్గుగని కార్మికులకు ముఖ్యంగా సింగరేణి కార్మికులకు మరి 12వ వేతన ఒప్పందం వెంటనే చేయాలని చెప్పి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అట్లాగే ఈరోజు సింగరేణిలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కారుణ్య ఉద్యోగాలు గత సంవత్సర కాలంగా నిర్వహించడం లేదు. మరి మెడికల్ బోర్డు నిర్వహించాలి. అట్లానే కారుణ్యం పొందినటువంటి వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గత సంవత్సరం నుంచి సుమారు 370 మంది కార్మికుల పిల్లలు ఉద్యోగం కోసము ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే గత ఎన్నికల కన్నా ముందు మరొక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచినటువంటి ఏఐటీసీ, ప్రాతినిధ్య సంఘంగా గెలిచినటువంటి ఐఎన్టీసీ మరి సింగరేణి కార్మికులకు అలవి కాని హామీలు, ఎనలేని హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఒక ఏఐటీసీ వారు మరి 47 హామీలతో, మరి ఐఎన్టీసీ వారు 39 హామీలతో మరి కరపత్రం వారి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. వెంటనే మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి హామీలు అన్నిటినీ అమలు చేయాలని చెప్పి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యోగం చేస్తున్న కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చిన దానికి ఖాళీ చేసినట్టుగా సర్టిఫికెట్, వెకేషన్ సర్టిఫికెట్ కూడా ఇప్పించాల్సిందిగా ఏఐటీసీని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక संघम వచ్చిన వెంటనే వారికి వెకేషన్ సర్టిఫికెట్ కూడా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ बकर ईद सण जिल्हाभरामध्ये मुस्लिम बंधूंनी शांततेच्या आणि या भक्तीच्या वातावरणामध्ये साजरा करावा यासाठी सर्व विभागाच्या अधिकाऱ्यांनी समन्वयाने काटेकोरपणे व्यवस्था करावी असे जिल्हा कलेक्टर भावेश मिश्रा यांनी आदेश दिले. सोमवारी कलेक्टर सभागृहामध्ये बकरी ईद या सणाच्या व्यवस्थापनावर आयोजित समन्वय बैठकीमध्ये ते जिल्हा एसपी जानकी शर्मिला यांच्यासोबत अधिकाऱ्यांशी आढावा घेतले. जिल्हाभरातील ईदगाह आणि मशिदींमध्ये प्रार्थनेसाठी येणाऱ्या भाविकांना कोणतीही अडचण येऊ नये म्हणून योग्य सुविधा कराव्या असे त्यांनी सुचवले. विशेषतः उन्हाचा तडाखा लक्षात घेऊन सर्व प्रार्थनास्थळांवर पिण्याच्या पाण्याची सुविधा उपलब्ध करून द्यावी असे त्यांनी स्पष्ट केले. सणाच्या पार्श्वभूमीवर नगरपालिका आणि ग्रामपंचायत अधिकाऱ्यांनी विशेष स्वच्छता मोहीम राबवावी असे कलेक्टर यांनी आदेश दिले.
नैसर्गिक आपत्तीच्या वेळी सतर्क राहिल्यास जीवित आणि वित्तहानी मोठ्या प्रमाणात कमी करता येऊ शकते, असे निर्मल जिल्हा कलेक्टर भावेश मिश्रा म्हणाले. राष्ट्रीय आपत्ती व्यवस्थापन प्राधिकरण आणि राज्य सरकारच्या वतीने सोमवारी निर्मल शहरातील YSR कॉलनीत आपत्ती व्यवस्थापन मॉक एक्सरसाइजेस आयोजित केली आणि या कार्यक्रमावर कलेक्टर यांनी स्वतः क्षेत्रीय पातळीवर लक्ष ठेवले. मुसळधार पाऊस आणि पूर यासारख्या आपत्कालीन परिस्थितीमध्ये नागरिकांना सुरक्षित ठिकाणी हलवण्यास विविध भागातील समन्वय अत्यंत महत्त्वाचा असल्याचे म्हणाले. अशा मॉक ड्रिल्समुळे अधिकारी आणि कर्मचारी आपत्कालीन वेळी वेगाने प्रतिसाद देण्याची क्षमता वाढवू शकतात, असे सांगण्यात आले. नागरिकांमध्येही आपत्तीबाबत जागरूकता आणि सतर्कता हे वाढले पाहिजे, असे ते म्हणाले. कार्यक्रम यशस्वी केल्याबद्दल सर्व विभागाच्या अधिकाऱ्यांचे त्यांनी अभिनंदन केले. విక్టిమ్ అనేది బయటకు రావడం మీరు చూస్తున్నారు. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. तरुणांनी आरोग्याकडे लक्ष द्यावे, अधिकाऱ्यांचे आवाहन. प्रजापालनाचा भाग म्हणून आयोजित 5K रनला उपस्थिती. गोंधळात पार पडली नगरपालिका सर्वसाधारण सभा. काँग्रेस कार्यालयासाठी जागा वाटपला भाजप नगरसेवकांचा विरोध. सोन्याच्या दुकानदारांनी सुरक्षा उपाय पाळावेत. CCTV कॅमेरे बसवून घ्यावेत, SP अखिल महाजन यांचे सुचवणे. आदिलाबाद दौऱ्यावर आले आदिवासी काँग्रेस राष्ट्रीय समन्वयक. गावांमध्ये फिरून आदिवासींच्या समस्या जाणून घेणार कुसुम आलम. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.